హాయ్ హలో వెల్కమ్ టు కీర్తి మధు ఫ్యామిలీ. సో చూసారు కదా, ఈరోజు ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి సాటర్డే, ఈరోజే షూట్ చేసింది. సో మార్నింగ్ పనులన్నీ అయిపోయిన తర్వాత సో నిన్న మేము ఈజీ బైలో కొద్దిగా షాపింగ్ అయితే చేసాము. ఫస్ట్ ఒక ఫోటో పెట్టాను కదా, సో అక్కడ ఈజీ బై షాప్లో ఈ పపాయ ఫేస్ ప్యాక్ అయితే ఉండిందనమాట. మధు తీసుకుంటావా అనేసి అడిగారు. ఎప్పుడో ఫేస్ ప్యాక్ మా పిల్లల నామకరణం అప్పుడు వేసుకున్నాను, తర్వాత మళ్ళీ ఈరోజే ట్రై చేశాను అనమాట. అలాగే ఇంట్లో దోసకాయలు కూడా ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది కదా రిజల్ట్ అనేసి కొంచెంసేపు అలా ప్యాంపర్ అయితే చేసుకున్నాను నా ఫేస్ని ఈరోజు. సో జస్ట్ 15 to 20 మినిట్స్ ఉంటే చాలు. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నానమాట. ఈ మధ్యలో పిల్లలు వచ్చి చూసి ఏం పెట్టుకున్నావు అనేసి నన్ను అడుగుతున్నారు. సో మహావిష్ కూడా నాకు కూడా వేయవా అనేసి అన్నాడనమాట. సో మీకు వేయకూడదు, దోసకాయ కావాలంటే పెట్టుకోనంటే వాళ్ళ నాన్న పెడుతున్నారనమాట. వాడు ఒక 10 మినిట్స్ కూడా అసలు పెట్టుకోలేదులేండి. ఉన్న అలాగ 2 నిమిషాలు కూడా వాడు కళ్ళు మూసుకొని ఉండలేకపోయాడు. ఇమీడియట్గా ఇంకా తీసేసినాడు అనమాట హవీష్ అయితే. ఇంకా హిత్తు అయితే కొంచెం వడ్డలుగా ఉన్నాడు, వాడికి కొంచెం ఫీవర్ వస్తుంది. హవీష్ అయితే పెట్టుకోలేదు. తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత హవీష్ వచ్చి నేనే తీసేస్తానమ్మా అనేసి అన్నాడనమాట. సో ఇంకా వాన్నే తీసేయమని చెప్పాను. కానీ చాలా రిలాక్స్డ్గా అనిపించింది. ఫేస్ అంతా ఏదో కొంచెం కూలింగ్ మాయిశ్చరైజర్ లాగా అనిపించింది అనమాట. నేను ఎప్పుడు ఇలాంటివి ఏం ట్రై చేయను. ఇది సెకండ్ టైం నేను ఇలాగ రెడీమేడ్ ఫేస్ ప్యాక్ వేసుకోవడము. సో ఫైనల్గా అదే అనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకా ఫేస్ ప్యాక్ అయిన తర్వాత పిల్లలకి పెట్టేసి ఫస్ట్ లంచ్ అయితే చేశాను అనమాట. 2:30, 3 అయిపోయింది లంచ్ చేసేసరికి. ఈరోజు బెండకాయ ఫ్రై అయితే చేశాను. తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చేసి మనకు వీకెండ్ అంటే మా ఇంట్లో బట్టలు కార్యక్రమం అయితే ఒకటి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను. సాటర్డే అన్నీ కంప్లీట్ చేసుకుంటే సండే రిలాక్స్గా ఉండొచ్చు. సో అదే అనమాట. సో ఇలా అయితే జరిగింది నా సాటర్డే. సో మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. బై బాయ్.